హాయ్ హలో అండి. సో పుట్నాలతో లడ్డు చేద్దాం. ముందుగా బెల్లంని బాగా కట్ చేసుకునేసి తురుముకునేసి కొద్దిగా వాటర్ వేసుకొని పాకం పట్టుకునేద్దాం. సో దీంట్లో లడ్డు చేద్దాం. సో 1 కప్ బెల్లము 1 కప్ నీళ్ళు. బెల్లం బాగా కరిగిపోయి గట్టి పాకం వచ్చితే పుట్నాలన్నీ వేసేసి లడ్డు చుట్టుకునేసి. సో పాకం చెక్ చేసుకునేకి వాటర్ తీసుకొని ఒక గిన్నెలోకి పాకం వేస్తే ఇదంతా ఇట్లా చిన్న బాల్ లాగా రాలి ముద్దలాగా. సో ఇంకా రాలేదు ఇది. సో ఇంకా కొద్దిసేపు పడుతుంది పాకం వచ్చేకి. స్కూల్ స్టార్ట్ అవగానే పిల్లలకి స్నాక్స్ ఏదో ఒకటి చేయాలి కదా. సో మంచిగా హెల్తీగా ఉండడానికి పుట్నాలు బెల్లంతో లడ్డు చేసి వాళ్ళకి లంచ్ బాక్స్లో స్నాక్స్ మాదిరి పెట్టేసినామంటే రోజుకు ఒక లడ్డు బాగా తినేస్తారు పిల్లలు. రోజుకి ఒక్కొక్కటి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఒక రోజు. సో అట్లా మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం పాకం వచ్చింది. సో ఇప్పుడు చూడండి అది ఇట్లా విడిగిపోకుండా బాల్ రాగలాగా ఇట్లా. సో ఇది పర్ఫెక్ట్గా పాకం పట్టుకునే విధానం. ఇట్లా ఇట్లా వస్తే కరెక్ట్గా అన్నట్టు. సో ఇప్పుడు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని పుట్నాలన్నీ వేసేద్దాం. సో ఇది వేడిగా ఉన్నప్పుడు లడ్డూలు పెట్టాలి, లేకపోతే కొద్దిగా నెయ్యి వేసుకుని సో కొద్దిగా వాటర్ తడుపుకొని లడ్డు చుట్టాలి. తొందరగా చుట్టాలి, లేకపోతే ఇది వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. ఆరిపోతుంది. సో మొత్తం వేడిగా ఉన్నట్టు లడ్డు చుట్టాలి, లేకపోతే గట్టిగా అయిపోతే వేస్ట్ అయిపోతుంది. అందులో గట్టిగా అయినట్లు అనుకుంటే మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో పెట్టుకుంటే అది కరుగుతుంది. మళ్ళీ మనము లడ్డు చుట్టేసుకోవచ్చు అంతే. సో పిల్లలకి రోజుకొకటి స్నాక్స్ లాగా ఒక్కొక్క లడ్డు పంపిస్తే చాలా హెల్తీగా ఉంటుంది. ప్రోటీన్ ఐరన్ 2 కలిసి ఉంటాయి కాబట్టి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.